పార్టీలో 3వ వార్డు కౌన్సిలర్గా చేసి అదేవిధంగా కీలక వైసీపీలో పోషించిన ఆబోత్ వినోద్ గారు, అలాగే మన పార్టీలోనే ఉండి కొన్ని కారణాల వల్ల అతను అనేక ఇబ్బందులు గురి చేసిన వల్ల వాళ్ళు అలాగే పేదలు కూడా మన పార్టీలో అప్పులు కూడా మన పార్టీలో వస్తారని చెప్పడం జరిగింది. అందరం కూడా వాళ్ళని మా తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులందరినీ సంప్రదించి అందరూ కలిసిమెలిసి ఉండేలాగా, అలాగే గతం నుంచి తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వదలకుండా అనేక కష్ట నష్టాలు తీసుకుని పార్టీని ముందుకు నడిపించిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాం. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సముచిత స్థానం కల్పిస్తూ ముందు పాత వాళ్ళు కూడా పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతే మిగతా వాళ్ళు కూడా న్యాయం చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా కలిసిమెలిసి చూసుకునే అన్నదమ్ముల్లాగా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున మనం ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి, అలాగే ఒక రౌడీ ముఖ్యమంత్రి, అలాగే ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్న ఒక సైకోతోటి మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మనకి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుకుని తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎమ్మెల్యేని అలాగే ఎంపీని గెలిపించుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ సామరస్యంగా ఉండి ఈ చేరికల్ని మనం అందరం స్వాగతిస్తూ ఈ చేరికల కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని చెప్పి తెలియజేసరికి నమస్కారం. మరి ఈ రోజున దుర్మార్గపు పాలనకి మరి జగన్ రెడ్డిని సాగనంపడానికి మరి వ్యతిరేకంగా మరి ఈరోజు మన పార్టీలో చేరటానికి మరి వస్తున్న ఆబోత్ వినోద్ గారు ఎక్స్ కౌన్సిలర్ గారికి, అలాగే పర్ల శ్రీని గారికి, పేర్రాజు గారికి, అప్పుల్ గారికి, అలాగే మిగతా గోపి గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన చాలామంది కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకేదంటే వేళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ఈ రోజున జగన్ రెడ్డిని వ్యతిరేకంగా మరి జగన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కానివ్వండి, రాష్ట్రాన్ని ఏ విధంగా పోటీ చేసాడో మన కళ్ళారా చూస్తున్నాం. మరి ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మరి ఉమ్మడిగా ఈ రోజున రాష్ట్రంలో మరి 40 రోజుల్లోనే ఇంక ఎలక్షన్లు ఉన్నాయి. పోటీ చేయడానికి అంతా కూడా సిద్ధంగా ఉన్న సమయంలో మరి వీరందరూ కూడా మనకి ఆకర్షితులై మరి ఈ తెలుగుదేశం పార్టీని, జనసేనని, కూటమిని నెగ్గించడానికి మరి వీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు వీరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇప్పటి వరకు మన పార్టీ నాయకులు అందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. ఇక్కడి నుంచి అయితే అన్నదమ్ముల్లాగా అందరినీ కూడా మరి కొత్తగా చేరిన వారిని కూడా మనం కొన్ని బాధల వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోయి మళ్ళీ తెలుసుకుని మరి మన పార్టీలో చేరటానికి వారు వచ్చారంటే మరి అన్నింటికీ కూడా సిద్ధమయ్యి మన పార్టీలో కంటిన్యూ చేస్తున్నారంటే మనం ఏ విధంగానూ కూడా వాళ్ళందరినీ కూడా మనం అన్నదమ్ముల్లా కలుపుకుని ఇక్కడి నుంచి పార్టీ కుటుంబ సభ్యులే మనకి. అలాగే ఈ రోజున వినోద్ గారు కానివ్వండి, అబ్దుల్ గారు కానివ్వండి, మన గోపి గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చారంటే మనం అన్నదమ్ముల్లాగా చూడవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా కనీసం ఒక మాట కూడా క్లారిటీ వాళ్ళకి ఇస్తాం తప్పనిసరిగా. ఇక్కడున్న చిన్ని గారు కానివ్వండి, నేను కానివ్వండి, మన దాని పడుతూ మరి పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎంతో భుజస్కంధాల మీద చేశారు. అదేవిధంగా ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఎన్నో కష్టాలు, అధికార పార్టీ నుంచి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కూడా మరి వాళ్ళు తలవంచకుండా అందరికీ కూడా ఎప్పుడు కూడా మీ అందరం గుర్తుంచుకుంటాం. ఎందుకంటే ఏ రోజు కూడా పార్టీని వదలకుండా మేము ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి అయినా అపరాత్రి లేకుండా కష్టపడి వచ్చారు. అదేవిధంగా గతంలో కూడా మరి మీ అందరం కూడా పార్టీలో జాయిన్ చేసినప్పుడు కన్సెషన్తో ఆటలతో మన పార్టీ ఎప్పుడు ఉంటుంది. మనందరం కుటుంబ సభ్యులుగా మనలో మనం ఏం జరిగినా మనలో మనం చదువుకుని మనలో మనం నచ్చ చెప్పుకుని రకరకాల అభిప్రాయాలన్నీ కూడా భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఏకాభిప్రాయంగా తీసుకొచ్చి ఈరోజు పార్టీ బలోపేతం చేయడానికి మనందరం కూడా కూర్చోస్తున్నాం. మరి ఎప్పుడైతే 5 ఏళ్ళు మాతో పాటు ప్రయాణించారో వాళ్ళందరినీ కూడా ముందు ప్రయత్నిస్తూ మరి ఈరోజు జాయిన్ చేసిన వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్ళే విధంగా రాబోయే రోజుల్లో కొవ్వూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ కింద, మంచి పెద్ద పార్టీ కింద ఆల్రెడీ ఉంది. ఇంకా ఎక్కడైతే లోటుపాట్లోనే అన్నీ కూడా కొత్త ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి. త్వరలో మిగతా జాయినింగ్స్ కూడా చేసి పార్టీని బలోపేతానికి మనందరం కూడా చర్యలు తీసుకుంటాం. మీ అందరూ కూడా దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ఈ రోజున పార్టీ మనం పోరాడేది మరి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అధికారం పదంతో వాటితో ఉంది.
మరి జగన్ రెడ్డి దగ్గర ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం కూడా మరి ఏదైతే పార్టీ రాష్ట్ర స్థాయిలో జనసేన, బీజేపీ, టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుని అలయన్స్ పెట్టుకుని మనం ముందుకెళ్తుందో మనలో మరి విభేదించి కొంతమంది వెళ్ళిపోయి కొన్ని రకరకాల కారణాల వల్ల, అదేవిధంగా మన అవతల పార్టీలో మరి వాళ్ళు సరైన ఆదరణ లేక తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకెళ్ళే తత్వంతోనూ ఎప్పుడు భేదాభిప్రాయాలు లేకుండా ఉంటారనే ఉద్దేశంతో కొంతమంది కొత్త వ్యక్తులు వినోద్ గారు కానీ అలాగే గోపి కానీ రావడం జరిగింది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరిన్ని చేరికలు ఉంటాయి. అన్నింటినీ కూడా మనందరం కూడా పార్టీ బలోపేత చర్యలో భాగంగా మీరందరూ సౌహృదయభావంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ చేరికల్ని మనస్ఫూర్తిగా అందరం కూడా స్వాగతిస్తాం, చేద్దాం. పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ రోజున మరి చాలా శుభసూచకం. మా క్లస్టర్లో బాగా యాక్టివ్గా ఉన్న మన గోపి గారంటే, మాజీ కౌన్సిలర్ వినోద్ గారంటే, అలాగే బీసీ నాయకులు బల్లసీని గారు, మరి ఇంకా పేర్రాజు గారు, వీళ్ళంతా కూడా పార్టీలో మా చేరడం అన్నది చాలా సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే పార్టీలో వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు గుర్తించి పార్టీకి ఎంతో సేవ చేసినా కూడా పార్టీ ఏనాడు కూడా వాళ్ళని గుర్తించకపోవటం, ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా మాకు తెలియజేస్తున్నారు. మేము రాత్రి పగలు కూడా ఒక్క అవకాశం ఇవ్వమన్నాడు. సరే మార్పు కావాలనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తిరిగాం. అవకాశం వచ్చింది, ఏదన్నా చేస్తారేమని వాళ్ళంతా ఎదురు చూశారు. కానీ వాళ్ళు అక్కడ నిరాశ నిస్పృహలతో మళ్ళీ ఈ రోజున మళ్ళీ అక్కడ ప్రభుత్వం చేసే విధానాలు నచ్చక మన పార్టీలో చేరడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మరి రాక్షస పాలన నడుస్తుంది. అంతేకాకుండా ఆయన చేసిన హామీల్లో ఏది కూడా ఎవరికి కూడా నెరవేర్చలేదు. అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99% మేము చేసేసామని గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏదీ లేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, అలాగే యువతకు ఉద్యోగాలు లేవు, అలాగే చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకి వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ కూడా ఎక్కడా కూడా అందించకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈ రోజున ప్రజలంతా ఇతన్ని ఓడించడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం వీర సైనికులుగా కృషి చేసి మరి మనతో పాటు జనసేన మన అలాగే బీజేపీ కూడా మనతో ఉన్నారు. మరి తప్పనిసరిగా మన విజయానికి దగ్గరలో ఉన్నాం. కానీ అలాగనేసి మనం తక్కువగా అంచనా వేయవలసిన పని లేదు. మనం పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా మన రాష్ట్రాన్ని పాడు చేసిన విధానం ప్రజల్లో కూడా ఉంది. దీన్ని గుర్తించి ప్రజలంతా కూడా ముందుకు మరి యొక్క అభివృద్ధిని కోరుకున్న ప్రజలు ఎవరైనా సరే వచ్చి ఈ రోజున తెలుగుదేశానికి మరి విజయాన్ని చేకూర్చవలసిందని మనం కూడా కమిటీ వారు, అలాగే ప్రెసిడెంట్ గారు, మా పరిశీలకులు మన శ్రీధర్ గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో మొన్న మా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏ అయితే పథకాలు ప్రకటించారో ఆ పథకాలను మెచ్చి ఈరోజు ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చారండి. మరి మా సోదరులు అదే వినోద్ గారైనా, మన బలసీని గారైనా, పేర్రాజు గారైనా, అబ్బుల్ గారైనా పార్టీ నుంచి వెళ్ళిన గత 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ బీసీలకు గెలం వేసి, ఎస్సీలకు గెలం వేసి వాళ్ళ పార్టీలో జనాలు లాగడం జరిగిందండి. అది మోసపూరిత పార్టీ అని చెప్పి తెలుసుకుని ఈరోజు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మా పార్టీలో జాయిన్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే జగన్ గారి వల్ల న్యాయం జరగదని చెప్పి ఈరోజు ఇంతమందికి చేరితో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో తెలియపరుస్తూ వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ మన మిత్రులే. అయితే అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అందులో ఏదైనా బాగుంటుందా అనేటువంటిది ఒక ఆలోచన చేస్తాకే దాని మీద వాళ్ళు వెళ్ళారు. అయితే వాళ్ళు గమనించారు, ఇక్కడ ఏమీ కాదురా బాబు, మనకు అదే పార్టీ రైట్, తెలుగుదేశం పార్టీ మన రైటు, వాళ్ళ వల్ల మనకి ఇంకా పాడైపోతుంటే మనం ఇంకా ఎదరికి వెళ్ళలేము అనేటువంటి దాని మీద మరి వాళ్ళు చాలా తెలుసుకుని, ఇవి తెలుసుకుంటాం ఇప్పుడు కాదు, వీళ్ళు ఎప్పుడైతే చేరిన సంవత్సరంలోనే మొదలెట్టారు. అమ్మో ఇది ఎప్పుడు వస్తుందిరా బాబు పార్టీ, మేము మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేస్తామని పాపం అప్పటి నుంచి వీళ్ళ ఆతృతదాకే ఉన్నారు. అయితే ఈవేళ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు మరి వేళ పార్టీలో మరి చేస్తున్నారు, చాలా సంతోషకర విషయం. మరి ఈవేళ ఆబోతును ఇప్పుడు తెలుగుదేశముడే, ఆ వేళ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళేది తప్పితే మాకు 81 నుంచి కూడా చాలా కష్టపడి చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు.
అదే అతిమావతి మిత్రులందరూ కూడా వీళ్ళు పక్కా తెలుగుదేశం వాళ్ళు. అయితే అనివార్య కారణాల వల్ల వెళ్ళారు, ఇబ్బందులతో వెళ్ళారు, అక్కడ చూశారు, ఇక్కడ అసలు బతకనివరా బాబు అనేటువంటి దాని మీద మరి వాళ్ళ పార్టీని ఇక్కడ కాదు తెలుగుదేశాన్ని నెగ్గించుకోవాలనేటువంటి దాని మీద మరి వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఈవేళ మనకు ఎదురున్న సమస్య చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయడం ఎలాగా, మనం ఏ విధంగా ఆయన సీఎం చేయగల అనేటువంటి సమస్యని మన అందరం మరి ఎదుర్కొంటున్నాం. కనుక మన అందరం కూడా కష్టపడి వేషభావాలు లేకుండా మరి మనం ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మనందరం కృషి చేస్తారని శ్రీనివాస్ గారి యొక్క సత్యమణి వినోదిని గారు, అలాగే మరి గోపి గారు, మరల శ్రీని గారు, పేర్రాజు గారు, అబ్బుడు గారు, వీళ్ళందరూ కూడా సుమారుగా ఈరోజు 100 మంది కుటుంబాలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మరి జాయిన్ అవడానికి వచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో బీసీలను కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు మనకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పి మొన్న ఏదైతే మరి ఉమ్మడి మంగళగిరి సభలో బీసీల యొక్క రిజర్వేషన్స్ కానీ, బీసీల యొక్క చట్టసభలో ఇచ్చే రిజర్వేషన్స్ కానీ, బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత కానీ గురించి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగిందో, దానికి పూర్తిగా ఆకర్షితులయ్యి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా పాటుపడాలని, ఏదైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవసరం మనందరికీ ఉంది కాబట్టి మరి ప్రతి విషయంలోనూ కూడా మనందరం చేదోడు వాదోడుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండి, ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీలు కలిపి మనం ఏదైతే మ్యాండేట్ కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టించి పనిచేసి ఫలితం అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ కూడా మీకు 2-man కమిటీ ఇక్కడ చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీలో కొత్తగా వస్తున్న సభ్యులను కానీ, అలాగే పాతగా పూర్వంగా ఎన్నో కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తులకు కానీ ఎటువంటి గౌరవాలు తగ్గకుండా మీ గౌరవాలని చూసుకుంటూ మీ యొక్క ఉన్నతికి కృషి చేయడానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2-man కమిటీ సభ్యులిద్దరూ కూడా చౌదరి గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కృషి చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.